అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మనం ఈ వీడియో ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎలా అంటే ఈ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసే పార్టీ, మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసే పార్టీ ఏంటనేది ఈ సర్వే చెప్పింది. ఆ సర్వే నేను మీకు తెలియజేయాలనుకున్నాను. ఓకే, వచ్చిన మీరందరూ కూడా చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో చాలామంది షేర్ అవుతుంది. అలాగే కామెంట్ చేయండి. మీ అభిప్రాయం నేను గౌరవిస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ ఉంటుంది. ఎక్కడ కట్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. అలాగే ఎండ్ వరకు చూడండి. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేస్తుంది అనేది నేను ఎండ్లో మీకు చెప్తాను. నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గం ఏ పార్టీ గెలవబోతుంది అనేది చెప్పుకుంటూ వచ్చి మీ వీడియో ఎండ్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఏంటి ఈ రకంగా చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి మొదలెట్టుకుంటే కనుక 1 ఇచ్చాపురం వైసీపీ, పలాస వైసీపీ, టెక్కలి టీడీపీ జనసేన, పాతపట్నం టీడీపీ జనసేన, ఏంటి ఆముదాల వలస టీడీపీ జనసేన, నరసన్నపేట టీడీపీ జనసేన, రాజం వైసీపీ, పాలకొండ టీడీపీ జనసేన, అలాగే ఎచ్చెర్ల టీడీపీ జనసేన, శ్రీకాకుళం టీడీపీ జనసేన. ఇదండి శ్రీకాకుళంలో ఉన్న రిపోర్టు. అలాగే విజయనగరం కురుపాం వైసీపీ, వారవతిపురం వైసీపీ, సాలూరు వైసీపీ, బొబ్బిలి టీడీపీ జనసేన, చీపురుపల్లి టీడీపీ జనసేన, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం వైసీపీ, శృంగవరపుకోట టీడీపీ జనసేన. విశాఖ జిల్లా చూస్తే కనుక విశాఖ ఉత్తరం టీడీపీ జనసేన, గాజువాక టీడీపీ జనసేన, విశాఖ తూర్పు టీడీపీ జనసేన, విశాఖ దక్షిణం టీడీపీ జనసేన, విశాఖ పశ్చిమ టీడీపీ జనసేన, పెందుర్తి టీడీపీ జనసేన, భీమిలి టీడీపీ జనసేన, అరకు వైసీపీ, నర్సీపట్నం టీడీపీ జనసేన, పాయికరాపేట వైసీపీ, పాడేరు వైసీపీ, అనకాపల్లి యలమంచిలి టీడీపీ జనసేన. తూర్పుగోదావరి జిల్లా చూస్తే కనుక తుని వైసీపీ, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం టీడీపీ జనసేన వస్తుంది. అలాగే అనపర్తి వైసీపీ, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట ఇక్కడ వరకు టీడీపీ జనసేన గెలుచుకుంటుంది. అలాగే మండపేట వైసీపీ, రాజానగరం టీడీపీ జనసేన, రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన, రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ, జగ్గంపేట టీడీపీ జనసేన, ముమ్మడివరం టీడీపీ జనసేన. ఇదండి తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే రిపోర్టు. అలా పశ్చిమ గోదావరిలో చూస్తే కనుక కొవ్వూరు వైఎస్ఆర్సీపీ, నిడదవోలు టీడీపీ జనసేన, ఆచంట టీడీపీ జనసేన, పాలకొల్లు టీడీపీ జనసేన, నరసాపురం టీడీపీ జనసేన, భీమవరం టీడీపీ జనసేన, ఉండి వైఎస్ఆర్సీపీ, తణుకు తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన, ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ, దెందులూరు, ఏలూరు, గోపాలపురం టీడీపీ జనసేన, అలాగే పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టీడీపీ జనసేన. ఇది పశ్చిమ గోదావరి జిల్లా రిపోర్ట్ అండి. అలాగే కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కనుక తిరువూరు, నూజివీడు, గన్నవరం ఈ 3 కూడాను టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది. గుడివాడ వైఎస్ఆర్సీపీ, కైకులూరు వైఎస్ఆర్సీపీ, పెడన, మచిలీపట్నం టీడీపీ జనసేన, పామర్రు వైఎస్ఆర్సీపీ, పెనమలూరు టీడీపీ జనసేన, విజయవాడ వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈ 4 కూడా టీడీపీ జనసేన. అలాగే అవనగడ్డ వైఎస్ఆర్సీపీ. ఇదండి కృష్ణా జిల్లా రిపోర్ట్. అలాగే గుంటూరు జిల్లా చూసుకుంటే కనుక తెనాలి టీడీపీ జనసేన, బాపట్ల వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు వైఎస్ఆర్సీపీ, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడికొండ, మంగళగిరి ఇక్కడ వరకు కూడా టీడీపీ జనసేన అయితే కనుక కైవసం చేసుకుంటుంది. ఇవి పొన్నూరు చూస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అండి. వేమూరు, రేపల్లె టీడీపీ జనసేన గెలుచుకుంటే మళ్ళీ మాచర్ల వైఎస్ఆర్సీపీ అండి. గురుజాల, వినుకొండ ఈ 2 కూడా మళ్ళీ టీడీపీ జనసేన గెలుచుకుంటే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ. ఇది గుంటూరు జిల్లా రిపోర్ట్ అండి. తర్వాత ప్రకాశం జిల్లా చూసుకుంటే కనుక ఎర్రగొండపాలెం, దర్శి, పచ్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఇక్కడ వరకు కూడాను తెలుగుదేశం జనసేన అయితే కనుక కైవసం చేసుకుంటుంది. అలాగే మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు, కందుకూరు, కొండేపి ఇవి కూడా తెలుగుదేశం జనసేన అయితే కైవసం చేసుకోబోతుంది. నెల్లూరు జిల్లా చూసినట్లయితే కనుక కావలి వైఎస్ఆర్సీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు సిటీ టీడీపీ జనసేన, నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన, సర్వేపల్లి టీడీపీ జనసేన, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, సూళ్లూరుపేట టీడీపీ జనసేన, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ. ఇదండి నెల్లూరు జిల్లా రిపోర్ట్ ఇది. అలాగే అనంతపురం జిల్లా చూస్తే కనుక రాయదుర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. గుంతకల్, తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం, రాప్తాడు, పెనుగొండ ఇక్కడ వరకు ఈ 6 నియోజకవర్గాలు కూడాను టీడీపీ జనసేన అయితే కైవసం చేసుకుంటుంది. ధర్మవరం వైఎస్ఆర్సీపీ, అలాగే హిందూపురం, పుట్టపర్తి, కదిరి,
తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటుంది. ఉరవకొండ, మడకసిర, సింగనమల ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీ అయితే కానీ కైవసం చేసుకుంటుంది. చిత్తూరు, కుప్పం టీడీపీ జనసేన, పలమనేరు టీడీపీ జనసేన, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, గంగాధరనేల్లు వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ జనసేన, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, తిరుపతి టీడీపీ జనసేన, చంద్రగిరి టీడీపీ జనసేన, పొంగునూరు వైఎస్ఆర్సీపీ, అలాగే మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, తంబళ్ళపల్లె వైఎస్ఆర్సీపీ. అదండి చిత్తూరు రిపోర్ట్. కడప జిల్లా చూసుకుంటే కనుక బద్వేలు వైఎస్ఆర్సీపీ, రాజంపేట టీడీపీ జనసేన, కడప వైఎస్ఆర్సీపీ, రైల్వేకోడూరు టీడీపీ జనసేన, రాయచోటి టీడీపీ జనసేన, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు టీడీపీ జనసేన, పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ. అలాగే ఇదండి అక్కడ రిపోర్ట్. తర్వాత కర్నూలు జిల్లా చూసుకుంటే కనుక ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం టీడీపీ జనసేన, నందికొట్కూరు టీడీపీ జనసేన, కర్నూలు టీడీపీ జనసేన, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె టీడీపీ జనసేన, కోడుమూరు టీడీపీ జనసేన, ఎమ్మిగినూరు టీడీపీ జనసేన, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని టీడీపీ జనసేన, ఆలూరు వైఎస్ఆర్సీపీ, డోన్ వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ. ఇదండి కర్నూలు జిల్లా రిపోర్టు. ఈ రకంగా మనం అన్ని జిల్లాలో నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేస్తుందన్న పార్టీ ఏదైతే ఉన్నదన్నానో ఆ పార్టీ ఏంటంటే కనుక 175 స్థానాలకు గాను టీడీపీ జనసేన 109 స్థానాలతోటి మ్యాజిక్ ఫిగర్ అయితే కనుక టచ్ చేస్తుందండి. 109 స్థానాలతోటి టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అది మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయబోతుంది. వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నటువంటి స్థానాలు ఏంటంటే 66. దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటనేది. కాబట్టి సేమ్ ఇదే ఫిగర్ ఏదైతే టీడీపీ జనసేన 109 కైవసం చేసుకుంటుందో వైసీపీ 66 అన్నానో ఈ వైసీపీ 66 అనే ఫిగరే 2014లో వైసీపీకి 2014లో ఇంచుమించుగా 67 స్థానాలు అయితే వచ్చినాయి. 2014లో 67 వచ్చినాయి. 2019లో అధికారాన్ని కైవసం చేసుకుంది. 2024లో 66 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెప్తుంది. సో అదండి మనం చెప్పుకుందాం అనుకున్న వీడియో. కాబట్టి ఈ రకంగా చూస్తే కనుక ఏదైతే మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయాలనుకుంటుందో ఏ పార్టీ అనేది మీకు అర్థమైంది. కాబట్టి టీడీపీ జనసేన అధికార కూటమి మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడమే కాదు క్రాస్ చేయబోతుంది అనేది ఈ సర్వే చెప్తుంది. ఇది సర్వే చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా 100% లైక్ చేయడం మర్చిపోదు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మరింత షేర్ చేస్తానని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం మర్చిపోయానండి ఏంటంటే ఈ సర్వే ప్రకారం మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయడం లేదా టచ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అని మీకు ఆల్రెడీ చెప్పా. కానీ ఇది ఎప్పటి వరకు సర్వే అంటే కనుక ఏదైతే ఫిబ్రవరి ఎండింగ్ ఉందో లేదా మార్చి ఫస్ట్ వీక్ ఉందో ఆ ఫస్ట్ వీక్ వరకు వచ్చినటువంటి అంచనాలు ప్రకారంగానే ఈ సర్వే చేయడం జరిగింది. కాబట్టి మార్చి ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ వీక్లో చాలా సర్వేలు అయితే వచ్చినాయి. అవి మాత్రం మళ్ళీ వేరే రకంగా ఉన్నాయి. కాబట్టి సర్వేలు అనేవి అవి నిర్దిష్టమైనటువంటి నమూనాలుగా ఉండబోతలేదు. కాబట్టి సర్వేలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండబోతుంది. కాబట్టి మర్చిపోతుంది మీరు 100% ఏంటంటే కనుక సర్వేలు కాదు ఏంటి ప్రజల్లో ఉండేటటువంటి వాళ్ళ నాడి ఎలా ఉంది, ప్రజలు ఏ వైపుకు ఉన్నారనేది ఇంపార్టెంట్. ఓకే, సర్వేలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం బేరీ చేసుకోవడం అనేది అది పెద్ద విషయం అయితే కాదు అని అనేది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో గుడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ఏదైతే మనం ఇస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే చేరాలని నా ఉద్దేశం అండి. పైగా మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలని మళ్ళీ నేను ఇది యాడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మన ఛానల్ 18,000 మంది సబ్స్క్రైబర్లు అయితే క్రాస్ చేశారు. 18,000 మంది సబ్స్క్రైబర్లకి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తానండి. మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది. కాబట్టి 1,00,000 మందికి చేరాలంటే కనుక 1,00,000 మంది సబ్స్క్రైబర్లు మన ఛానల్ కావాలి. ఆ 1,00,000 మంది సబ్స్క్రైబర్ల కోసం నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే కనుక ప్లీజ్ మీతో పాటే ఇంకో 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మన వాణి ఇంచుమించుగా 1,00,000 మందికి చేరాలి. మనం ఏదైతే మన వాయిస్ ఏదైతే ఉందో అది 1,00,000 మందికి చేరాలి. మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయించండి 100%. లేదా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.